ఈ మధ్య వైద్య ప్రపంచంలో ఒక పెద్ద న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే రష్యా ఒక కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్ను కనిపెట్టామని, అది రెడీగా ఉందని ప్రకటించింది. వినంగానే ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఒకటే ఆశ. మరి ఈ రష్యన్ క్యాన్సర్ వ్యాక్సిన్ నిజంగా ఒక అద్భుతమా, లేకపోతే కేవలం ప్రచార ఆర్భాటమా? పదండి, ఈ ఆశ వెనక ఉన్న నిజాలేంటో చూద్దాం. అవును, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న ప్రశ్న ఇది. క్యాన్సర్కు వ్యాక్సిన్ ఫైనలీ వచ్చేసిందా? ఈ అనౌన్స్మెంట్లో నిజమెంత? ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ముందుగా అసలీ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఈ సంచలన ప్రకటన వెనక ఉన్న సంగతేంటి? అసలీ ఎంట్రోమిక్స్ వ్యాక్సిన్ అంటే ఏంటి? రష్యా సైంటిస్టులు ఎంటెరోమిక్స్ అనే తమ క్యాన్సర్ వ్యాక్సిన్ క్లినికల్ వాడకానికి రెడీగా ఉందని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఇది మెడికల్ ఫీల్డ్లో ఒక పెద్ద ముందడుగు అని ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. ఇంత పెద్ద మాట చెప్తున్నారు, బానే ఉంది. కానీ అసలిది ఎలా పనిచేస్తుంది? ఈ వ్యాక్సిన్ వెనకున్న సైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ వ్యాక్సిన్ మనందరికీ బాగా తెలిసిన టెక్నాలజీనే వాడుతుంది. అదే ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ. అవును, మనలో చాలామందికి కోవిడ్-19 వ్యాక్సిన్ల వల్ల ఈ టెక్నాలజీ గురించి బాగా తెలుసు. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇమ్యూన్ సిస్టమ్కి, అంటే మన రోగనిరోధక శక్తికి క్యాన్సర్ సెల్స్ని గుర్తించి వాటిపై దాడి చేసేలా ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఇది అందరికీ ఇచ్చే ఒకే రకమైన వ్యాక్సిన్ కాదట. ఇది టైలర్ మేడ్, అంటే ప్రతి పేషెంట్కి వాళ్లకోసమే ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఎలాగంటే ఫస్ట్ ఆ పేషెంట్ ట్యూమర్ని అనలైజ్ చేస్తారు. తర్వాత ఆ ట్యూమర్కి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ వ్యాక్సిన్ని డిజైన్ చేస్తారు. ఇక ఫైనల్గా ఆ వ్యాక్సిన్ మన ఇమ్యూన్ సిస్టమ్నే ఒక క్యాన్సర్ హంటర్గా మార్చేస్తుంది. మరి ఇప్పటిదాకా ఏ క్యాన్సర్ల మీద దీన్ని టెస్ట్ చేశారు? వాళ్లు చెప్పిన దాని ప్రకారం కొన్ని రకాల క్యాన్సర్ల మీద ఇది మంచి రిజల్ట్స్ ఇచ్చింది. ముఖ్యంగా కొలోరెక్టల్ క్యాన్సర్ మీద మంచి సక్సెస్ చూశారట. దాని తర్వాత బ్రెయిన్కి వచ్చే గ్లియోబ్లాస్టోమా, ఇంకా స్కిన్ క్యాన్సర్ అయిన మెలనోమా మీద కూడా ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తోందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. థియరీ అంతా వినడానికి చాలా బాగుంది, కానీ అసలు మనుష్యుల మీద ఇది పనిచేసిందా లేదా? ఇప్పుడు ఆ ట్రయల్ రిజల్ట్స్ చూద్దాం. ఇవి నిజంగా అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఈ ఫస్ట్ ఫేజ్ ట్రయల్లో పాల్గొన్నది కేవలం 48 మంది వాలంటీర్లు. ఈ నంబర్ వినగానే అంతేనా అనిపించచ్చు. కానీ ఫేజ్ 1 ట్రయల్స్ ఉద్దేశమే అది. డ్రగ్ ఎంత బాగా పనిచేస్తుందో చూడటం కంటే ముందు అది అసలు సేఫా కాదా అని చూడటమే ముఖ్యం. సో ఈ స్టేజ్కి 48 అనేది నార్మల్ నంబరే. ఇక రిజల్ట్స్ నిజంగా నమ్మశక్యంగా లేవు, అద్భుతం అనే చెప్పాలి. ఈ ట్రయల్లో పాల్గొన్న వాళ్లలో 100% మందిలో ట్యూమర్లు పూర్తిగా తగ్గిపోయాయట. అంతేకాదు, వ్యాక్సిన్ కూడా కంప్లీట్గా సేఫ్ అని తేలింది. 100%! ఆలోచించండి, మెడికల్ రీసెర్చ్లో ఈ నంబర్ వినడం చాలా అంటే చాలా అరుదు. 100% సక్సెస్ రేట్ వినడానికే చాలా గొప్పగా ఉంది గదా. బహుశా మరీ గొప్పగా ఉందేమో అని కూడా అనిపిస్తుంది. అందుకే ఒక్క నిమిషం ఈ ఎగ్జైట్మెంట్ని పక్కన పెట్టి వాస్తవాలేంటో ఒక్కసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, ఈ 100% రిజల్ట్ అనేది కేవలం 48 మంది మీద చేసిన చిన్న ఫేజ్ 1 ట్రయల్ నుంచి వచ్చింది. రెండోది, ఇది అమ్మకానికి రెడీ అని చెప్తున్నా రష్యా హెల్త్ మినిస్ట్రీ నుంచి ఇంకా అఫీషియల్ అప్రూవల్ రాలేదు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఈ డేటాని ఇంకా ఎవ్వరూ పీర్ రివ్యూ చేయలేదు. సైన్స్లో పీర్ రివ్యూ అంటే చాలా ముఖ్యం. అంటే వేరే సైంటిస్టులు ఈ డేటాని చెక్ చేసి ఈ రిజల్ట్స్ కరెక్టేనా కాదా అని కన్ఫర్మ్ చేయడమన్నమాట. ఆ ప్రాసెస్ ఇంకా జరగలేదు. సరే, మరిప్పుడు నెక్స్ట్ ఏంటి? ఈ వ్యాక్సిన్ నిజంగా మనందరికీ అందుబాటులోకి రావాలంటే ఇంకా ఎంత దూరం ప్రయాణించాలి? ఏ స్టెప్స్ దాటాలి? ఈ టైమ్లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, స్టేజ్ 1 అంటే ఫేజ్ 1 ట్రయల్ పూర్తయింది. మనమిప్పుడు ఇక్కడున్నాం. కాని ఆ తర్వాత చూడండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. ముందుగా రష్యా ఆరోగ్య శాఖ నుంచి అఫీషియల్ అప్రూవల్ రావాలి. అది వచ్చాక వందల వేల మంది మీద ఇంకా పెద్ద ట్రయల్స్ చేయాలి. ఆ తర్వాత ఆ రిజల్ట్స్ అన్నీ సైంటిఫిక్ జర్నల్స్లో పబ్లిష్ అవ్వాలి. మిగతా సైంటిస్టులు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ సక్సెస్ఫుల్గా పూర్తయితేనే అప్పుడు ఫైనల్గా ఇది పబ్లిక్కి అందుబాటులోకొస్తుంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ వ్యాక్సిన్ ఖచ్చితంగా ఒక పెద్ద ఆశను రేకెత్తిస్తోంది. కానీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సింది. అసలు ప్రశ్న ఒక్కటే, ఇది నిజంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక గేమ్ చేంజర్ అవుతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.